మనం ఫేస్బుక్లో స్టేటస్ అప్డేట్ చేస్తున్నప్పుడు, ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నప్పుడు, ఇలా చాలా సందర్భాల్లో క్లౌడ్ కంప్యూటింగ్పై ఆధారపడుతుంటాం. మన కంప్యూటర్లోని స్టోరేజ్ని ఆదా చేయడమే కాకుండా అనేక సేవలను క్లౌడ్ కంప్యూటింగ్ అందిస్తుంది. వివరాలు టెక్నో ట్రెండ్స్లో మీకోసం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే అసలు ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ని యూజ్ చేసుకోవాలి అంటే బేసికల్గా ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, దాంట్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కావాలి. సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో బ్యాకప్ డేటా స్టోర్ చేసుకోవాలంటే మళ్ళీ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఇవన్నీ కూడా తీసుకుంటూ మనం డేటాని స్టోర్ చేసుకుని మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ నేను పర్చేస్ చేశాను ఈ సంవత్సరం, అది నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పటికి అవుట్డేట్ అయిపోతుంది, అగైన్ మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే మన సిస్టంలో ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసుకున్నాం, డేటా అనేది చాలా క్రియేట్ అయిపోతుంది నా దగ్గర. లాట్ ఆఫ్ డేటా ఈజ్ క్రియేటింగ్ ఇన్ మై సర్వర్. ఈ సర్వర్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది నాకు అక్కడ అది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యూస్ చేసుకొని ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే డేటాని వేరే చోట స్టోర్ చేసుకోవటం, మనకు కావాల్సిన ప్లేస్లో సర్వర్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. ఆ పాసిబిలిటీ అయిన డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్స్ కూడా మనం పర్చేస్ చేయక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మన సిస్టంలో మనకి అవైలబుల్గా ఉంటాయి. వీఆర్ యాక్సెసింగ్ డిఫరెంట్ క్లౌడ్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఫస్ట్ ఏంటంటే 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్, అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మనం ఓన్గా చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా కానీ అది అవైలబుల్గా ఉంటుంది అక్కడ అది. తర్వాత బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్, మీరు ఎక్కడి నుంచైనా మీ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. బికాజ్ మీ డేటా అంతా కూడా తీసుకెళ్ళి మనం క్లౌడ్లో పెట్టుకున్నాము అంటే అది ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసేయడం కూడా పాసిబిలిటీ అవుతుంది అన్నమాట అక్కడ అది. తర్వాత రిసోర్స్ పూలింగ్, ఇందాక మీకు చెప్పినట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి, డేటాబేస్ అప్లికేషన్స్ కావాలి. ఇవన్నీ కూడా మనమేం రెడీ చేసుకోక్కర్లేదు. మీరు ఎవరైతే క్లౌడ్తో యూస్ చేసుకుంటున్నారో టైఅప్ అయి ఉన్నారో వాళ్ళు మీకు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. వాటిని యూస్ చేసుకుని మీరు డేటా అంతా కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. తర్వాత ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అండ్ ఎక్స్పాన్షన్, దీంట్లో ఏంటంటే మీకు ఎంత డేటా వస్తుందో మీకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ మనం డేటా అనేది క్లియర్ చేసుకున్నప్పుడు 1 సెకండ్లో ల్యాక్స్ ఆఫ్ మెయిల్స్ క్రియేట్ అవుతున్నాయి అక్కడ, యాహూలో కానీ జీమెయిల్లో కానీ. అలాగే వాట్సాప్లో మెసేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మెసేజెస్ని మనం క్రియేట్ చేస్తున్నాం. మెసేజెస్లో టెక్స్ట్ ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు, ఆడియో ఉండొచ్చు, ఇవన్నీ కూడా డేటానే. ఈ డేటా అంతా కూడా స్టోర్ చేసుకోవాలంటే ఒక పర్టికులర్ సర్వర్ కావాలి. ఆ సర్వర్ అనేది మనం ప్లే చేసుకుంటే ఇంపాసిబుల్, మన డేటాని స్టోర్ చేయలేం. సో ఈ డేటా అంతా కూడా తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే క్లౌడ్లో ప్లేస్ చేసాం అనుకోండి, ఆ డేటా అంతా కూడా అక్కడే ఉంటుంది. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దిస్ స్టోరేజ్ ఆఫ్ డేటా. ఎంత డేటా అయినా మనం స్టోర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. తర్వాత దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీస్, అంటే సెక్యూరిటీ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా రకాలుగా వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు అక్కడ అది. దీంట్లో ఏంటంటే బేసిక్గా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, అంటే మనం యాక్చువల్గా సాఫ్ట్వేర్స్ అనేది మనం పర్చేస్ చేయక్కర్లేదు. వాళ్ళు సాఫ్ట్వేర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం సబ్స్క్రిప్షన్ పే చేసాం అనుకోండి, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. దీనికి సంబంధించిన 3 రకాలుగా ఉన్నాయి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. తర్వాత మనకి ఇంటర్నెట్లో యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. దీంట్లో ఏంటంటే మనం వీటన్నిటికీ కూడా మంత్లీ కానీ ఇయర్లీ కానీ సబ్స్క్రిప్షన్ పే చేసుకొని కస్టమర్ రిలేషన్షిప్ యూస్ చేసుకోవడం, మార్కెటింగ్, ఫైనాన్స్ రిలేటెడ్ టూల్స్, సిస్టమ్ అప్రోచ్, వీటన్నిటి గురించి కూడా మనం వాటిలో తీసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎడోబ్ వాళ్ళు క్రియేటివ్ సూట్ యూస్ చేస్తున్నారు ఈ మోడల్ని యూస్ చేసుకొని అన్నమాట అక్కడ అది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే మనం ఏదైనా డేటాని స్టోర్ చేయాలంటే మనం సర్వర్ని మెయింటైన్ చేయాలి. సర్వర్ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు, దానికి ఒక పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. తర్వాత డేటా స్టోర్ చేసుకోవటం, ఫైర్ వాల్స్ని ప్లేస్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. వీటన్నిటిని మనం చేయకుండా మనం ఒకళ్ళు పక్కన వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలనుకోండి, అద్దెకి తీసుకున్నట్టే అనమాట ఇది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మన డేటా అంతా కూడా అక్కడ సెక్యూర్గా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎట్లా పాసిబిలిటీ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్కింగ్. మనం డేటాని ఎక్కడ స్టోర్ చేసినా సరే ఆ నెట్వర్కింగ్లోకి వెళ్ళి ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం పర్చేస్ చేసుకోలేం. అలాగే అవుట్ ఆఫ్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన డేటాని ఎక్కడైతే మన ప్లాట్ఫామ్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు నెట్లో అవైలబుల్గా ఉంటాయి క్లౌడ్లో. వాటిని యూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషను, బిజినెస్ ప్రాసెస్, వీటన్నిటి గురించి కూడా మనం ఈ 3 రకాల మోడల్స్లో వాటిని డిస్కస్ చేసుకుంటాము అనమాట. అక్కడ అది దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఈ నెట్వర్క్ మోడల్స్ దీంట్లో యూస్ చేసినప్పుడు ఏంటంటే క్లౌడ్లో పబ్లిక్ క్లౌడ్ మోడల్ ఉంది, ప్రైవేట్ క్లౌడ్ మోడల్ ఉంది, నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్, దట్ ఈస్ కమ్యూనిటీ మోడల్ ఉంది, హైబ్రిడ్ మోడల్ కూడా ఉంది. పబ్లిక్ క్లౌడ్ మోడల్ ఏంటంటే ఇది జనరల్గా అన్ని రకాల మన ఎవ్రీబడి కెన్ యాక్సెస్ దిస్ డేటా. మన డేటాని దాంట్లో ప్లేస్ చేసుకోవడానికి మనకు పర్టికులర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఇస్తారు. అక్కడ అది పర్టికులర్గా ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా అనేది కాకుండా జనరల్ డేటా అంతా కూడా దాంట్లో ప్లేస్ చేస్తుంటారు అనమాట. అక్కడ అది దీన్ని పబ్లిక్ క్లౌడ్ మోడల్ అని చెప్పి యూస్ చేస్తాం. దీంట్లో ఏంటంటే డేటాని హోస్ట్ చేసుకోవటం, యాక్సెసిబిలిటీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఆ క్లయింట్స్, యూజర్ ఇవన్నీ కూడా ఈజీగా యాక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కంపెనీస్ కొంతమంది ఏంటి పబ్లిక్ క్లౌడ్ ఫెసిలిటీస్, ఈ ఐబిఎం వాళ్ళు, గూగుల్ వాళ్ళు, అమెజాన్ మనం ఏదైతే డేటాని పంపిస్తున్నామో ఆ డేటా అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఆ క్లౌడ్లో ప్లేస్ చేస్తారు, పబ్లిక్ క్లౌడ్లో. సో డేటా అనేది యాక్సెసిబుల్ అవుతుంది అనమాట అక్కడది. సో దీంట్లో ఐబిఎం, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ కూడా మనకి పబ్లిక్ క్లౌడ్స్ని మెయింటైన్ చేసి పెడుతున్నారు అక్కడది. సో దీంట్లో ఏంటంటే మనకి హోస్టింగ్లో యూస్ చేసుకున్నప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్ మోడల్. ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ మాకు ఇది క్లౌడ్ మోడల్లో కావాలి, మా డేటా అంతా కూడా మేమే పెట్టుకుంటాం, మేము మెయింటైన్ చేసుకుంటాం అన్నప్పుడు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ క్లౌడ్. వాళ్ళు ఓన్గా క్లౌడ్ని చేసుకుని ఇంటర్నల్గా అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ వరకే డేటాని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. అంటే పబ్లిక్కి ప్రైవేట్కి కొంచెం సెక్యూరిటీ ఫీచర్స్ తేడా వస్తాయి. పబ్లిక్ అనేది నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ ఉంటారు, ప్రైవేట్ అనేది లిమిటెడ్ టు దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఏదైతే ఆర్గనైజేషన్కి మనం ఇవన్నీ ఇస్తున్నామో వాళ్ళ వరకే యాక్సెస్ చేసుకోవడానికి స్పెసిఫిక్ బౌండరీ దాంట్లో మనం తీసుకుంటాము అనమాట అక్కడ అది. సో ఇదంతా కూడా ప్యూర్గా అడ్వాన్స్డ్ 5 వాల్స్తో కంట్రోల్ చేయటం ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు అక్కడ అది. దీనికి సంబంధించి మన ఆర్గనైజేషన్లో ఒక ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అంటే ఈ ప్రైవేట్ క్లౌడ్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, దాన్ని అనాథరైజ్డ్ ఎంట్రీ లేకుండా ఎలా చూడాలి, డేటాని ఎలా ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్ అవన్నీ కూడా అక్కడ చేస్తాము అనమాట అక్కడది. సో దీనికి సంబంధించి అంతా ప్రైవేట్ మోడల్లో, ప్రైవేట్ క్లౌడ్లో తీసుకుంటాము అనమాట అక్కడది. నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూనిటీ క్లౌడ్ మోడల్. దీంట్లో ఏంటంటే ఇది పబ్లిక్, ప్రైవేట్ దగ్గరగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్. ఇప్పుడు ఫార్మర్స్ సంబంధించి ఒక క్లౌడ్ మోడల్స్ తయారు చేయాలి. సో వాళ్ళు ఒక క్లౌడ్ తయారు చేస్తారు. ఆ క్లౌడ్లో ఏముంటుంది, ఈ ఫార్మర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు, ఓన్లీ ఫార్మర్సే. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన క్లౌడ్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్ సంబంధించిన క్లౌడ్లో డేటా అంతా కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ఉంటుంది. దానికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్, పబ్లిక్, ప్రైవేటు అండ్ కమ్యూనిటీ బేస్డ్. నెక్స్ట్ వన్ దీంట్లో తీసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో బ్యాంక్ సెక్టర్ వాళ్ళు కూడా కమ్యూనిటీ బేస్డ్లోకి వెళ్తారు అక్కడ, బికాస్ దే ఆర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ అమంగ్ ద డిఫరెంట్ పీపుల్. నెక్స్ట్ హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ మోడల్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్, ప్రైవేటు, పబ్లిక్, కమ్యూనిటీ వీటన్నిటిలో కాంబినేషన్ తీసుకుని అంటే బెస్ట్ ఫీచర్స్ ఒక దాంట్లో బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఫీచర్స్ అన్నింటినీ కూడా తీసుకుని హైబ్రిడ్ క్లౌడ్ మోడల్ని కూడా జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అనమాట. సో దెర్ ఆర్ బేసికల్గా 4 మోడల్స్లో మనం వాటిని ఇన్స్టలేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అనమాట అక్కడ అది. మన డేటా అంతా కూడా తీసుకుని మనం సెక్యూరిటీగా ఉందా లేదా అది ఇంపార్టెంట్ మనకి. ఎందుకని మన డేటా తీసుకెళ్ళి మనం ఎక్కడో క్లౌడ్లో పెడుతున్నాం, మన డేటాని వేరే సర్వర్లో ఎక్కడో మేనేజ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం మనం. అంటే మన సిస్టమ్ ఇన్స్టలేషన్ మనం చూడక్కర్లా, ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ప్రాబ్లం లేదు, సాఫ్ట్వేర్తో ప్రాబ్లం లేదు, ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేయక్కర్లా. అప్డేట్ అయినా కానీ క్లౌడ్లో అప్డేట్ అయితే ఆటోమేటిక్గా మనం దాన్ని యూస్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు దీని మూలంగా డిసడ్వాంటేజ్ ఏంటి, మన డేటా వెళ్ళి వాడెవరి దగ్గర ఉంది, అది మనకి ప్రాబ్లం ఉందా లేదా. వీటికి సంబంధించి ఏంటంటే 100% సెక్యూరిటీ ఫీచర్స్ విత్ ఫైర్ వాల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారండి. ఇంటర్నేషనల్ లెవెల్లో అవన్నీ కూడా జరుగుతాయి అనమాట అక్కడది. సో డిప్లాయ్మెంట్ తీసుకున్న తర్వాత సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అక్కడది. ఈ డేటా ట్రాన్స్ఫరింగ్ చేస్తున్నప్పుడు ఇవంతా బికాస్ ఈ డేటా అంతా కూడా మనం ఇంటర్నెట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మనం ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అక్కడ. సో ఇవి హ్యాక్ అవ్వకుండా డేటాని మన దగ్గరికి రీచ్ అవ్వాలి అన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్, ఈ కంట్రోల్ ఎట్లా చేస్తారు, యాక్సెస్ కంట్రోల్ ఎవరికి ఇవ్వాలి యాక్సెస్ చేసుకోవడానికి, దాంట్లో మాడిఫికేషన్ చేయాలంటే ఆథరైజేషన్ ఎవరు, దీనికి సంబంధించి ఎవరు ఎప్పుడు మాడిఫై చేశారు డేటా, ఇవన్నీ కూడా ఆడిటింగ్ ఉంటుంది, ఆథెంటికేషన్ ఉంటుంది, ఆథరైజేషన్. డిఫరెంట్ లెవెల్స్లో డేటాని కంట్రోల్ చేయడానికి అంటే యాక్సెస్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయండి. అది ఒక సింగిల్ పర్సన్ ఉండరు. యాక్చువల్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మనీ ఇష్యూ చేశారనుకోండి, ఒక నెక్స్ట్ మీ పైన ఆఫీసర్ మీకు యాక్సెస్ ఇవ్వాలి.
ఇస్తేనే ఇక్కడ మీరు డేటా మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట అక్కడది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ కూడా యాక్సెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడది. నెక్స్ట్ ఐసోలేటెడ్ యాక్సెస్ అనేది ఏంటంటే మన డేటా అనేది మన ఇంటర్నెట్లో అంటే రిమోట్ ప్లేస్ నుంచి మనం డేటాని యాక్సెస్ చేసుకోవాలి. రిమోట్ ప్లేస్ నుంచి యాక్సెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ డేటా అనేది ఎంత సెక్యూర్డ్గా మనం రీచ్ చేస్తున్నాము లేదు, తర్వాత ఉన్న డేటాలో ఎవరికి ఎంతవరకు యాక్సెసిబిలిటీ ఉండాలి. కొంతమంది డేటాని చూడటం వరకే ఉంటుంది, కొంతమంది దాన్ని మోడిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. సో మోడిఫికేషన్ చేయాలంటే మళ్ళీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందే. సో ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఐసోలేటెడ్ డేటా ప్రొడక్షన్, ఈ క్లయింట్ బ్రోకర్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడది. దీనికి సంబంధించినది కూడా 2 సర్వీసెస్లో ఉంటాయి అక్కడది. దాంట్లో బ్రోకర్ విత్ కంప్లీట్ యాక్సెస్, వాడు మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు కానీ క్లయింట్ని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. నో యాక్సెస్ టు ద స్టోరేజ్, డేటాను యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. క్లయింట్ అండ్ బోత్ వీళ్ళిద్దరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మోడిఫికేషన్ చేయాలంటే మటుకు డిఫరెంట్ టైప్స్ అనమాట అక్కడది. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ మనం ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం. మన ఉన్న ఎంప్లాయీస్ దగ్గర ప్రాపర్గా టెక్నికల్గా లేదనుకోండి, అది వీఆర్ అన్ఏబుల్ టు యాక్సెస్ ప్రాపర్గా, దాని నుంచి బెనిఫిట్స్ మనం పొందలేం. సో దీనికి సంబంధించి ఏంటంటే అసలు క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, దాంట్లో స్కిల్స్, డేటా ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఎనాలిసిస్ స్కిల్స్ అంటే డేటాని స్టోర్ చేస్తున్నప్పుడు ఎలా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. దీన్ని మళ్ళీ మొబైల్ యాప్తో ఇంటరాక్ట్ చేయాలి. మొబైల్ యాప్ లేకుండా ఇప్పుడు ఏది కూడా మనం బంద్ చేయట్లా, ప్రతి డేటాని కూడా మనం మొబైల్ నుంచి తెచ్చుకోవాల్సిందే. సో యాప్ డెవలప్మెంట్ వాటన్నిటి గురించి కూడా తీసుకోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యూరిటీ ప్రోటోకాల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు కంట్రోల్ యువర్ డేటా. అంటే సెక్యూర్గా డేటాని కంట్రోల్ చేసుకోవడానికి ఆ ప్రోటోకాల్స్ నాలెడ్జ్, కంప్యూటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ నేర్చుకుంటేనే దాని గురించి సంబంధించి వస్తాయి. అమెజాన్ వాళ్ళు వెబ్ సర్వీసెస్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వాళ్ళు చేశారు, IBM క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, ఒరాకిల్ క్లౌడ్. దీస్ ఆర్ ద 5 మేజర్ ప్లేయర్స్ ఫర్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్. వీళ్ళన్నీ కూడా చూస్తున్నారనమాట అక్కడ. తర్వాత కెరీర్స్ అంటే ఇప్పుడు మన క్లౌడ్ కంప్యూటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమేం కెరియర్ అంటే ఉద్యోగాలు ఎలా రావడానికి ఛాన్స్ ఉంది అక్కడది. దాంట్లో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ అని ఉన్నారండి. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా, నా దగ్గర సర్వర్ ఉంది, అలా కాదు నేను ఐ వాంట్ టు ప్లేస్ మై డేటా ఇన్ ఏ క్లౌడ్లో ప్లేస్ చేసుకోవాలి. నేను క్లౌడ్లో ప్లేస్ చేసుకోవాలంటే ఆ కన్సల్టెంట్ని పిలిపించి ఎలా చేయాలి ఏంటి వీటన్నిటి గురించి కూడా నేను వాళ్ళ ద్వారా తీసుకుంటాను అనమాట అక్కడ అవుట్పుట్ అంతా. దానికి టెక్నికల్ కన్సల్టెంట్ జాబ్స్ చాలా ఉన్నాయి. తర్వాత క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్, ఈ అసోసియేట్ ఏం చేస్తాడు, వీడు మన దగ్గరే ఉండి మన డేటాని ఎలా ప్లేస్ చేసుకుంటున్నాం, మనం ఎలా సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుంటున్నాం వీటన్ని గురించి కూడా వస్తుంది అక్కడ. అది క్లౌడ్ కంప్యూటింగ్ డెవలపర్, ఈ డెవలప్ చేసేవాళ్ళు. క్లౌడ్ కంప్యూటింగ్ విండోస్ సర్వర్ సపోర్ట్, ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని సర్వర్ సపోర్ట్ చేసే వాళ్ళని క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడ. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి అక్కడ. MIT ఇన్స్టిట్యూట్ ఉంది ఫారెన్లో, క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ మెసూచాట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజ్యూర్ డెవలపర్ అసోసియేట్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఆర్కిటెక్ట్ టెక్నాలజీస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సర్టిఫికేషన్, అమెజాన్ కంప్యూట్ EC2 క్లౌడ్ యూస్ చేస్తుంటారు అక్కడది. ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. ఇవి చేస్తే మీకు మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, దోస్ హూ వాంట్ టు స్విచ్ ఓవర్ ఫ్రమ్ వన్ సాఫ్ట్వేర్ టు అనదర్ ప్రొఫెషన్, డెఫినెట్గా ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇవి కంప్లీట్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి అన్నమాట అక్కడది. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri, ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.